ఇక ఇమానిల్ అయితేనేమి, తనుజ అయితేనేమి, కళ్యాణ్ అయితేనేమి ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట ఏంటంటే, మేము కాస్త అన్యాయం చేసేము అంటే మాత్రం మేము ఒక్కరికి అన్యాయం చేసాం, అది బర్నీ గారే. బర్నీ గారికి మేము సపోర్ట్ ఇవ్వలేకపోయాము, అందుకని బర్నీ గారికి ఏ క్షణం కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన టైంలో మేము ఇవ్వలేకపోయాము అని చెప్తూ బాధపడ్డారు. ఆ బాధపడుతూ మనస్ఫూర్తిగా ఆ చిన్న మనసుతో క్షమాపణలు కోరుకున్నారు బర్నీ గారికి. చిన్న మనసుతో, ఎందుకంటే అంత పెద్ద బర్నీ గారి వయసు దగ్గర వాళ్ళు చాలా చిన్నవాళ్ళు కాబట్టి ఒక చిన్న మనసుతో, చిన్నపోయిన మనసుతో వాళ్ళు క్షమాపణలు అడిగారు. కళ్యాణ్ అయితే, సార్ నేను మిమ్మల్ని సపోర్ట్ చేయాలనుకున్న ప్రతిసారి అటుపక్క ఇమాన్యుల్ కానీ తనుజ ఉంటున్నప్పుడు వాళ్ళకి తప్ప మీకు ఇవ్వలేకపోయినాను. తను అన్నయ్య నువ్వంటే నాకు ప్రాణం, కానీ ఆటలో ఆటే చూసి నేను నీకు సపోర్ట్ ఇవ్వలేకపోయినాను ఇమాన్యులు. తనుజ డాడీ ఐ లవ్ యూ, కానీ ఆఖరిలో వచ్చేసి ఇమాన్యుల్ నాకు హెల్ప్ చేసేటప్పుడు మిమ్మల్ని మనసును బాధపడిచాను, ఆ మాట నేను అనుండకూడదు, మీ మనసు ఎంతో గాయపడింది, అందుకని చెప్పి మిమ్మల్ని నేను మన్నించమని కోరుకుంటున్నానంటూ ఈ చిన్నబోయిన మనసుతో వాళ్ళు క్షమించమని అడిగితే ఒక్కసారిగా బర్నీ గారు పెద్ద మనసు చేసుకుని చక్కని నవ్వుతో, బంధాల బర్నీ గారు మీ క్షమాపణని, మీ సారీని యాక్సెప్టెడ్ అని ఒక్క మాటతో కొట్టిపారేశారండి. ఏదైనప్పటికీ బంధాల బర్నీ గ్రేట్. అందుకనే శ్రీకాంత్ కి ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ బర్నీ అనే చెప్పారు. కాబట్టి బర్నీ యు ఆర్ సో గ్రేట్.